హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్న వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మందు స్ప్రే చేసుకోవడానికైతే రావడం జరిగిందండి. అయితే నేను ఈరోజు ఏం మందు తెచ్చుకున్నానో, అది దేనికి పనిచేస్తుందో చెప్తానండి. బేసిక్‌గా మనం ఈ టైంలో నల్లతామర పురుగుకి సంబంధించి మందులనేవి స్ప్రేయింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి, నేను ఈరోజు దానికి సంబంధించి తెచ్చుకోవడం జరిగిందండి మందనేది. అయితే దానికంటే ముందు కూడా ఒక అన్న నన్ను రాత్రి అడిగారు, "తమ్ముడు నీ కాపు చూపించు ఎలాగుందని." ముదిరి చెట్టు అయితే కాపు బాగానే పడిందన్న. లేత చెట్లు అయితే కొన్ని కాయలైతే ఉండటం ఉండటం జరిగింది. గ్రోతింగ్ మీద ఉందన్న. అయితే ఆ అన్న కన్ఫర్మేషన్ కోసం ఒకసారి తోట చూపిస్తా ఉన్నానండి కాపు. ఇదిగో అన్న ఇలాగుందన్న. ఇది ముదురు చెట్టు. బాగానే పడిందన్న. ఇదిగో అన్న ఇలా ఉంది. కేవలం మీకోసం మీరు అడిగారు కదన్న, ఉద్దేశంతో మీకు కన్ఫర్మేషన్ కోసం చూపిస్తా ఉన్నాను నేను. ఇదిగో అన్న, ఇవి కూడా లేత చెట్లే. అదిగో అన్న, ఇలా ఉందన్న. సో అన్న మీ కన్ఫర్మేషన్ కోసం తోట చూపించడం జరిగింది కాపు ఎలాగుంది అనేది. అయితే నాదొక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి రైతు సోదరులకు కూడా షేర్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి. అయితే నేను ఈరోజు తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి బేయర్ కంపెనీ వారిది మొవెంటో ఓడి అండి. అయితే దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి స్పైరోటోట్రిమాట్ 15.31% అండి. అయితే ఇది దేనికి పనిచేస్తూ ఉంటుందంటే, స్పెసిఫిక్గా మన మిరప తోటకు వచ్చేప్పటికి తామర పురుగు అంటే పై ముడత అంటాం కదండి, దానికి పనిచేస్తూ ఉంటుంది. అంటే నేను వచ్చేప్పటికి జనరల్గా ఈ నల్ల తామర పురుగు కూడా ఇలాంటి మామూలు మందులే స్ప్రేయింగ్ చేసుకుంటా ఉన్నా కాబట్టి ఆ ఉద్దేశంతో నేను తెచ్చుకోవడం జరిగిందండి. అయితే మనం దీని యొక్క డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎకరానికి వచ్చేప్పటికి 250 ml అండి. అయితే దీని యొక్క పనితనం ఏంటంటే, ఇది జైలం టు ఫ్లోయము, ఫ్లోయం టు జైలం అంటాము. అంటే ఫస్ట్ మనం అది ఏందో తెలుసుకోవాలండి. జైలం అంటే ఏంటంటే, మొక్క వేరు వ్యవస్థ నుంచి పైకి స్ప్రెడ్డింగ్ అనేది అవుతూ ఉంటుందండి. పైకి స్ప్రెడ్డింగ్ అవడంలో జరిగే ప్రాసెస్ ఏంటంటే, ఎక్కడైతే కణాలు అయితే డ్యామేజ్ అయ్యి ఉంటాయో ఆ కణాలకి డ్యామేజ్ అయిన ప్రాంతంలో ఇది స్ప్రెడ్డింగ్ అయ్యి అక్కడ కణాలని రిపేర్ అనేది చేస్తూ ఉంటుందండి. ఇది వచ్చేప్పటికి జైలం అండి. ఇక ఫ్లోయం టు జైలం అంటే ఏంటంటే, పైనుంచి కిందకి అనమాట. అంటే మొక్క ఆకులు ఉంటాయి కదండి, ఆకుల నుంచి కింద వైపుకి స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటుంది. అంటే ఫ్లవర్స్కి కానీ లేదంటే కాయకి కానీ స్ప్రెడ్డింగ్ అనేది అవుతూ ఉంటుందండి. సో ఇలాగండి, ఇలాగా జైలం అంటే ఇది కింద నుంచి ఇక్కడ నుంచి ఇలా స్ప్రెడ్డింగ్ అవుతుంది. ఇది జైలం టు ఫ్లోయం పైకి. ఇక్కడ పైన ఫ్లోయం టు జైలం అంటే ఏంటంటే, ఇక్కడ పైనుంచి కిందకి స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటుందండి. అదే ఎక్స్‌ప్లనేషన్. షార్ట్‌గా చెప్పాలంటే అదేనండి. ఇంకా దానికి డెప్త్ ఉంటుంది. కానీ అంత అయితే అవసరం లేదు మనకి. కాకపోతే మీకు వివరణ అనేది కావాలి కాబట్టి తెలుసుకోవడం కోసం చెప్పడం జరిగిందండి. సో మిత్రులారా, అదేనండి ఈరోజు నేను తెచ్చుకున్నటువంటి మొవెంటో ఓడి వచ్చేప్పటికి దాని యొక్క ప్రత్యేకత వచ్చేప్పటికి, బేసిక్‌గా ఈరోజు నేను నల్ల తామర పురుగుకు సంబంధించి తెచ్చుకోవడం జరిగింది. అంటే నా తోటలో అయితే లేదండి. ఎడ్జెస్ మొక్కలకు మాత్రమే ఉండడం జరిగింది. కావాలంటే మీకు అది కూడా చూపిస్తా ఉంటాను ఒకసారి. జస్ట్ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే మీకు ఎంతవరకు నేను స్ప్రేయింగ్ చేసే మందులు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు చూపిస్తానండి నేను. చూ అయితే మనం ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి ఏం చేసుకోవాలంటే అండి, ప్రతిసారి వీలైనంత వరకు ఏదో ఒక చిన్న మందు అయినా సరే కంపల్సరీ స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. గ్యాప్ అయితే పెట్టమాకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 మందులు స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ఆ 2 మందుల్లో ఏదన్నా ఒక మందు చిన్నదైనా సరే పర్లేదు, అది తామర పురుగుకి సంబంధించి ఉండేలాగా చూసుకోండి. లేనట్లయితే ఎక్కువ గ్యాప్ పడుతూ ఉంటుంది. ఎక్కువ గ్యాప్ పడితే ఏమవుతుందంటే, ఈ తామర పురుగు లేదంటే నల్ల తామర పురుగు అనేది ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుందండి. సో ఆ ఉద్దేశంతో ఏదన్నా చిన్న మందైనా సరే ఈ నల్ల తామర పురుగుకి సంబంధించి కలుపుకుంటూ ఉంటానండి ప్రతి స్ప్రేలో కూడా. సో ఇప్పుడు చూపిస్తున్నాను, ఇది అరెకరం తోటలో ఉన్నా నేను. అరెకరం తోటలో చూపిస్తాను చూడండి. ఎడ్జెస్ మొక్కలు అండి ఇవి. ఇదిగోండి చివరి మొక్కలు చూస్తున్నారు కదండి. నేను వారం అవుతుందండి ఈ తామర పురుగుకి సంబంధించి మందు స్ప్రే చేసుకొని. లాస్ట్ వీక్ స్ప్రేయింగ్ చేసుకున్నాను చెప్పాను కదండి. ఇదిగోండి ఇవి లేత ఈగురులో ఇవ్వండి. మీకు కొంచెం వీడియో లెంత్ అయినా కూడా ఈ వీడియో మాత్రం కంపల్సరీ మొత్తం చూడండి. కొంచెం లెంత్ అయినా కూడా ఇదిగోండి. చూసారా, ఫ్లవర్లో లేదు కానీ ఆకు మీద చూసారా ఎలాగ ఎఫెక్ట్ చేయడం జరిగిందో. సో మనం ఏం తెలుసుకోవాలంటే, ఫ్లవర్లో ఉన్నంత మాత్రాన ఎఫెక్ట్ చేస్తున్నాను కదా. ఇదిగోండి దీంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో.
కానీ ఆ చెట్టు మీద లేవు. ఇదిగోండి మళ్ళీ ఇదే మొక్క సేమ్ మొక్క దీంట్లో లేవు. దీంట్లో ఒక 4, 5 ఉన్నాయండి. దీంట్లో ఇదిగోండి దీంట్లో ఒకటి లేదండి. దీంట్లో ఒకటి ఉన్నట్టుంది. సేమ్ మొక్క అండి ఇది కూడా. దీంట్లో అసలు లేవండి. ఇది కానీ మొక్క చూడండి ఎఫెక్ట్ అయ్యి ఉంది కదా. ఎడ్జెస్ మొక్కలు ఇవి ఎడ్జెస్ మొక్కలే నేను చూపించే అన్నీ కూడా ఈ దరాంటి మొక్కలు. ఇదిగోండి మళ్ళీ దీనికి లేదు చూడండి అండి. మొక్క ఎఫెక్ట్ కాలేదు చూడండి. ఎంత 1, 2, 3, 4వ మొక్క ఇది మళ్ళీ. ఇదిగోండి ఇది మళ్ళీ దరాంటి మొక్క. ఇది చూడండి. దయచేసి వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి ఏమీ అనుకోవద్దు. మీకు ఒకసారైనా క్లారిటీగా చూపించాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. ఇదిగోండి మళ్ళీ ఇదిగోండి ఇది వారం అవుతుంది కదా. వారం నుంచి కూడా ఈ మొక్క ఇలాగే ఉంది. ఎఫెక్ట్ అయితే కాలేదు. ఇదిగోండి ఇది లేత మొక్కే. దరాంటి మొక్కలేనండి ఇవన్నీ కూడా. ఇదిగోండి కొంచెం ఇది లోపలికి వెళ్తున్నా చూడండి అండి. ఇదిగోండి లోపలికి వచ్చాను. లోపల చూసారా నీట్గా ఉంది. లోపల చూశారు కదండి తోట నీట్గానే ఉంది కదా. సో చూసారు కదండి లోపల తోట అయితే నీట్గానే ఉంది. ఎడ్జెస్ అమ్మడి మొక్కలు మాత్రమే అలా ఉండడం జరిగింది అని చెప్పేసి చెప్పాను నేను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఒక క్లారిటీ అనేది కన్ఫర్మేషన్ అనేది లేనట్లయితే మనం ఎంత చెప్పినా కూడా ప్రయోజనం అనేది ఉండదండి. సో మిత్రులారా అదేనండి ఈరోజు నేను వచ్చేప్పటికి నల్లతామర పురుగుకి సంబంధించి అంటే జస్ట్ నీట్గా ఉన్న తోటని నీట్గానే మెయింటైన్ చేసుకోవడానికి తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి మూవెంట్ ఓడి బేయర్ వాళ్ళది. మళ్ళీ చెప్తున్నానండి దాని యొక్క డోస్ చూసుకుంటే ఒక ఎకరానికి 250 ml అండి. ఇది వచ్చేప్పటికి 1/2 ఎకరం తోటలో ఉన్నాను నేను. అదిగోండి అది వచ్చేప్పటికి ఎకరం తోట అక్కడ. సో మిత్రులారా అదేనండి ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఈరోజు తెచ్చుకున్న మందు వచ్చేప్పటికి అయితే ఉంటానండి. మరి మందు స్ప్రే చేస్తాను. అందరికి కూడా ధన్యవాదాలు.